రేపట్లో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఇప్పటికే తెలంగాణ భవన్కు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు చేరుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీటి కేటాయింపులు తగ్గించడంపై కూడా చర్చించనున్నారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి గులాబీ దళం అయితే సిద్ధమవుతుంది. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక నీటి కేటాయింపులపై ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. నీటి వాటాలు తగ్గించుకునేందుకు సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు. అలాగే భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించనున్నారు. ఇక కేసీఆర్ మీటింగ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు తెలంగాణ భవన్ నుంచి లైవ్లో అందిస్తారు. సైదులు, ఏంటి సిచ్యువేషన్? ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది కేసీఆర్ రావడానికి? ఎస్ అనిల్, మనం చూస్తున్న విజువల్స్లో గేట్ దగ్గర అడవుడి కొనసాగుతుంది. సో కేసీఆర్ ఒక 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలోనే తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో గేట్ దగ్గర ఎదురు చూస్తున్నారు. ఓన్లీ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని, కార్పొరేషన్ చైర్మన్లు మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మిగిలిన కార్యకర్తలని ఎవరిని కూడా లోపలికి పంపించడం లేదు. కాకపోతే తెలంగాణ భవన్కి 4 నెలల తర్వాత కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఎంతో ఉత్సాహంతో కార్యకర్తలందరూ కూడా అక్కడ ఎదురు చూస్తున్నారు. చాలామంది వివిధ జిల్లాల నుంచి కూడా కేసీఆర్ రాకతోటి కేసీఆర్ వస్తున్నారని తెలిసిన నేపథ్యంలో వారందరూ కూడా ఉదయం 9 గంటలకే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. వారందరూ